శ్రీ వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. ఈమెను పరాశక్తి యొక్క 5వ శక్తి స్వరూపంగా భావిస్తారు. ఈమె వరాహముఖంతో మానవ శరీరంతో దర్శనమిస్తుంది. వరాహమంటే పంది. వరాహ అవతారం విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకటి. అందువల్ల ఈమెను వైష్ణవీ శక్తిగా కూడా పరిగణిస్తారు. వారాహి అమ్మవారి విశిష్టతలు. స్వరూపం: వరాహ రూపంలో ఉన్న తల మానవ శరీరంతో ఉంటుంది. ఈమె చేతుల్లో శంఖం, చక్రం, ఖడ్గం, దండం వంటి ఆయుధాలు ఉంటాయి. ఈమె వాహనం మహిషం, దున్నపోతు. పూజ: వారాహి అమ్మవారి పూజ రాత్రి సమయంలో లేదా అమావాస్య రోజుల్లో విశేష ఫలితాలను ఇస్తుంది. ఈమె కోరికలను త్వరగా తీరుస్తుందని, శత్రువుల నుండి రక్షణ, విజయం, ఆర్థిక సమస్యల నుండి విముక్తి కోసం ఈమెను పూజిస్తారు. మంత్రాలు: వారాహి అమ్మవారికి సంబంధించిన ముఖ్య మంత్రాలలో ఓం వం వారాహి నమః, ఓం శ్రీ వారాహి దేవ్యై నమః వంటివి ప్రధానమైనవి. ఈ మంత్రాలను పఠించడం వల్ల శక్తి, ధైర్యం లభిస్తాయని చెబుతారు. ప్రసాదం: వారాహి అమ్మవారికి బెల్లం, కందులు, పెసలతో చేసిన వంటకాలు, కారెట్టు, అప్పాలు, పునుగులు నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రధాన దేవాలయాలు: భారతదేశంలో వారాహి అమ్మవారికి అంకితం చేయబడిన కొన్ని ముఖ్య దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న వారాహి ఆలయం, తమిళనాడులోని తిరుచిలో ఉన్న శ్రీ వారాహి మందిరం, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. శ్రీ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల దుష్టశక్తుల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఈమెను పూజించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.